నెక్స్ట్ ప్రోమోలో అవని చాలా సంతోషంగా అక్క అక్క అని పిలుస్తూ ఇంటికి వస్తుంది. వచ్చి రావటంతోనే సుజాతను పట్టుకొని అక్క అని గిరిగిరా తిప్పిస్తూ ఉండగా నరసింహ నీ సంతోషానికి కారణం ఏంటో చెప్పవని అని అడుగుతూ ఉంటాడు. జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఉండటానికి కంపెనీ గెస్ట్ హౌస్ కూడా ఇచ్చింది అని చెప్పడంతో సుజాత నరసింహ చాలా సంతోషపడుతూ ఉంటారు. మరోవైపు లాయర్లు వేదవతి ఇంటికి వెళ్లి మేడం మీరు బయటకు బయలుదేరితే ఇంటిని సీజ్ చేస్తాం అని చెప్పడంతో వేదవతి వాళ్ళు షాక్ అయిపోతూ ఏం చేయలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక మరోవైపు సుజాత అవని వాళ్ళు గెస్ట్ హౌస్ కు వెళ్ళడానికి ప్రయాణమై సుజాత ఇప్పుడు మనం పెద్దింట్లోకి వెళ్తూ ఉండొచ్చు, కానీ ఈ పేదింట్లోనే మన బ్రతుకులు చాలా రోజులు సాగిపోయాయి అని సుజాత అంటూ ఉంటుంది. అవని అమ్మవారి విగ్రహం ఒక్కటి మాత్రమే పట్టుకొని చాలా సంతోషంగా బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు వేదవతి వాళ్ళ ఫ్యామిలీ తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టి మాత్రమే తీసుకుని వాళ్ళ బట్టలు తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. ఒకవైపు అవని వాళ్ళు సంతోషంగా కొత్త ఇంటికి వెళ్తుంటే మరోవైపు వేదవతి వాళ్ళు ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకి వస్తూ ఉంటారు. అమ్మవారి విగ్రహంతో కారులో అవని సుజాత నరసింహ కొత్త ఇంటికి చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. వేదవతి వాళ్ళ ఫ్యామిలీ బయటికి రాగానే ఇంటిని సీజ్ చేస్తూ ఉంటారు. దాంతో వేదవతితో పాటు అందరూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డు మీదకి ఎక్కుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది? అవని వాళ్ళు వదిలేసి వచ్చిన పాత ఇంట్లోకి వేదవతి వాళ్ళు చేరుకుంటారా, లేదా అవని తన గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.